జీవింపజేసే, బ్రతికించేది. ప్రభా, మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అనేటువంటి వాక్యమును ఎరిగిన వారు వలె ప్రభా నీ పాసన్నిధికి వస్తున్నాం. నీ అమూల్యమైన మాట ద్వారా మమ్మల్ని బలపరచవా. మా హృదయాంతరంగ పరిస్థితులు ఎరిగిన దేవుడు ప్రభా, ఏ మాట మాకు అవసరమే ఉన్నదో ఆ మాట అనుగ్రహించి కృప చూపుతూ రమ్మని, సహాయపడుతూ రమ్మని అడుగుతున్నాను. అపాత్రున్నయ్యా, ఒట్టివాన్ని నువ్వు నాతో ఉండి నాతో మాట్లాడి నన్ను బలపరిస్తే తప్ప నేనేమీ చేయలేను. దయతో కనికరించమని యేసు నామంలో ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నిర్గమాకాండం 33వ అధ్యాయం. నిర్గమాకాండము 33వ అధ్యాయము 15-16 వచనాలు కలిసి చదువుకుందాం. నిర్గమాకాండము 33, 15, 16 వచనాలు. మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మను తోడుకొని పోకుము. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలనే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పెను. 33వ అధ్యాయం నిర్గమాకాండంలో మోషే చేస్తూ వస్తున్నట్టు ప్రార్థన మనం చూస్తున్నాం. అందులో భాగముగానే మోషే తన ప్రార్థనలు ఏమడిగాడు దేవుణ్ణి అంటే, ఒకటి, నీ మార్గము నాకు తెలుపు అని అడిగాడు. మనుషులుగా మనం ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకొని ఆ మార్గం సరైనదిగానే ఉంది అనుకుంటాము. అది తుదకు మనల్ని ఎక్కడ నడిపిస్తుంది అంటే నష్టంలోకి, ఆవేదనలోకి, నిందల్లోకి, అవమానాల్లోకి నడిపిస్తూ ఉంటుంది. మనుషుని దృష్టికి సరైనదిగాను కనబడ్డటువంటి మార్గాలు ఎన్నో ఉన్నాయి లోకంలో. అందుకే మనుషులందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు అంటే వారికి నచ్చిన మార్గాలు ఎంపిక చేసుకుంటారు. ఇక్కడ మోషే ఈయన మామూలు వ్యక్తి కాదు, ఎంతో జ్ఞానవంతుడు, వివేకములు కలిగినవాడు, ఎంతో తెలివైనటువంటి వాడు. ఇంత తెలివైనటువంటి నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తి కూడా ఏమడుగుతున్నాడు అంటే, దేవా నీ మార్గాలు నాకు తెలుపు అని అడుగుతున్నాడు. చాలా అవసరం క్రైస్తవ జీవితంలో. మరి ప్రాముఖ్యంగా ఈ అంచె దినాల్లో ఎటు చూసినా కూడా భయంకరమైన పరిస్థితులు, నెమ్మది లేనటువంటి పరిస్థితులు, ఎటు చూసినా కూడా ఎంతో మరి అలజడులు కనబడతా ఉన్నాయి, విపత్తులు కనబడతా ఉన్నాయి, సృష్టిలో మార్పు కనబడతా ఉంది, మనుషుల్లో కూడా విపరీతమైన పోకడ కనబడతా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక క్రైస్తవుడిగా దేవుని మీద ఆధారపడేటువంటి వ్యక్తిగా నీవు నేను ప్రతిరోజు కూడా ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నీ మార్గం నాకు చూపు అని అడిగినప్పుడు ఆయన తప్పకుండా చూపే దేవుడు. అడుగుడి మీకు ఇయ్యబడును అనే మాట మనం ఎరుగుతాము. కానీ ఆ మాటను ఎన్నిసార్లు మనము ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా ఏమడుగుతున్నాము అంటే భూ సంబంధమైన అడుగుతున్నాం. ఆత్మ సంబంధమైన విషయాలలో చాలా వెనుకబడిపోయాం. కారణం ఏంటంటే అడగాల ప్రభుని, తండ్రి ఇగో మేము ఎలాంటి మార్గం గుండా సాగాలో, లేదంటే ఈ యొక్క పరిస్థితుల్లో మేము ఏ నిర్ణయం తీసుకోవాలో ఒక మంచి మార్గాన్ని ఉపదేశించు అని అడగాలి. ఇక్కడ మోషే అదే అడిగాడు. ఇది మనం ఒకరోజు ధ్యానం చేసుకున్నాం కూడా. రెండోదికి ఏం అడుగుతున్నాడు ఇక్కడ మోషే అంటే, నీ కటాక్షము నాకు కావాలి అని అడుగుతున్నాడు. భూమి మీద దేవుని కటాక్షము, దేవుని దయ, దేవుని కనికరం, దేవుని కృప ఇది చాలా అవసరం. ప్రభు కటాక్షం ఉంటేనే మనము బ్రతకగలం. ప్రభు కటాక్షము లేకుండా మన మనుగడ కొనసాగించలేం. నిజమే, దేవుని వాక్యం ఉంది మనుషుల దయలోనూ దేవుని దయలో అని. అసలు మనుషుల దయ మన మీద ఉండాలి అంటే దేవుని దయ మన మీద ఉండాలి. దేవుని దయ మన మీద ఉండడాన్ని బట్టే మనుషుల దయ కూడా మన మీదకే యాడ్ అవుతూ ఉంటుంది. మనుషులు మన మీద దయ చూపాలన్నా దేవుడు వారి మనసులో ఆ ఆలోచన పెడితే తప్ప మనుషులు మన మీద దయ చూపరు. సో రెండో మాటకి ఏం చూసాము అంటే, అయ్యా నీ కటాక్షం నాకు కావాలని మోషే అడిగినట్లు మన జీవితాల్లో కూడా ప్రతిరోజు దేవుని కటాక్షాన్ని కోరుకోవాలని చూసాం. మూడో మాటకి ఏం చూసాము? 15వ వచనంలో నీ సన్నిధి అంటున్నాడు. మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధి మనతో రావాలి. చాలాసార్లు ఏం చేస్తాము అంటే దేవుని సన్నిధితో నాకు పని లేదన్నట్లు అక్కడ వదిలేస్తాము. నా ఒంటరిగా నేను వెళ్ళిపోతానన్నట్లుగా వెళ్ళిపోతాం. అలా కాదు. ఇక్కడ మోషే దేవుని సన్నిధిని కోరుకున్నాడు. మోషే ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తులోంచి బయటికి తీసుకొస్తున్నప్పుడు దేవుని సన్నిధి వారితో ఉన్నది అనేటువంటిది అతడు అనుభవించాడు. నిజమే, దేవుని సన్నిధి మాతో లేకపోతే ఆ రోజు ప్రభువా అసలు ఎర్ర సముద్రాన్ని మేము పాయలు చేయగలిగే వాళ్ళమా? దేవుని సన్నిధి
మనకు సమస్యలను ఏమంటాము దూసుకొని లేదంటే సమస్యలను దాటి ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడింది దేవుని సన్నిధి. అందుకే మోషే ఏం చేస్తున్నాడు అంటే, నీ సన్నిధి రాకపోతే మేము అసలు ముందుకు కూడా అడుగు వేయలేం. అందుకే ఇక్కడ మోషే మూడో మాటగా ఏమడిగాడు దేవుణ్ణి అంటే, నీ సన్నిధి రావాలి. నీ సన్నిధి రావడాన్ని బట్టే కదా ఆ రోజు మేము మా ఎదురున్న ఎర్ర సముద్రాన్ని పాయలు చేయగలిగాం. వెనక తరుముతున్నటువంటి ఫరో సైన్యం అంతయు కూడా సముద్రంలో మునిగిపోయిందంటే మా బలమా మా శక్తా? అది కేవలం నీ సన్నిధే కదా. ఈ అరణ్యంలో మా యాత్రలో ఎన్నో అవసరతలు ఎదురయ్యాయి. మా అవసరతలన్నింటినీ తీర్చింది ఎవరు? నీ సన్నిధే కదా. పగలు మేఘస్తంభంగా నీ ఉన్నావు, లేదంటే ఎడారిలో ఆ భీకరమైనటువంటి గాలులకు ఎప్పుడు చచ్చిపోవాలి మేమందరం. ఆ ఎడారి ప్రాంతంలో, ఆ అరణ్యములో, ఆ భయంకరమైన వేడిమి కలిగినటువంటి పరిస్థితుల్లో మేఘస్తంభంగా నీవు ఉన్నావు. రాత్రి అయితే క్రూర మృగాలకి మేము ఆహారం అయిపోవాలి, లేదంటే శత్రువులకు మేము దొరికిపోవాలి. కానీ అగ్నిస్తంభంగా మాకు మీ ఉండి మాతో నీవు ఉన్నందుకు మరి మీరు ఉండడాన్ని బట్టే కదా మేము ఇంత జయకరంగా సాగుతా వచ్చాం. సో ఇక్కడ మోషే ఏమంటున్నాడు అంటే, నీ సన్నిధి మాతో రాకపోతే మేము ఇక్కడ నుంచి కదలము అంటున్నాడు. దేవుని సన్నిధి ప్రతి క్రైస్తవుడు కూడా అనుభవిస్తూ రావాలి. మనం ఎక్కడైనా ఉండనివ్వండి, ఇంట్లో ఉన్నా, వీధిలో ఉన్నా, పనిలో ఉన్నా, ఎక్కడున్నా దేవుని సన్నిధిని మనం అనుభవించగలగాలి. ఎప్పుడైతే సగటు క్రైస్తవుడు దేవుని సన్నిధిని అనుభవించడం అలవాటు చేసుకుంటాడో మోషేలాగా అడుగుతాడు, నీ సన్నిధి లేకపోతే నేను కదలను అని కదా. చాలాసార్లు మనం దేవుని సన్నిధి మనతో రాకపోతే ఎంత బాగుండు, మన ఇష్టానుసారంగా అక్కడ ప్రవర్తించవచ్చు అన్నట్లుగా ఆలోచన చేస్తాం. అంతకుముందు కూడా ఈ మాట చెప్పాను. ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు, నేను ఎప్పుడైనా ఊరెళ్ళాను అనుకో, వాడు ఎగిరి గంతేస్తాడు. ఎందుకు? డాడీ ఊరు వెళ్ళిపోతే చక్కగా ఆటలాడుకోవచ్చు, వీధిలో బడి తిరగవచ్చు అన్నట్లుగా. వాడేం తిరగడు కానీ మామూలుగా పిల్లలు ఏంటంటే ఎప్పుడు డాడీ ఇంట్లో ఉంటే కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాడు కాబట్టి కూర్చోమంటాడు, నిలవబడమంటాడు, చదవమంటాడు. సో లేడనుకో కాసేపు ఆడుకోవచ్చు అని. అది పిల్ల మనస్తత్వం అనమాట. ఇప్పుడు మోషే మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నాడు, ఎదిగిన వాడిగా ఆలోచిస్తున్నాడు, ఉన్నతంగా ఆలోచిస్తున్నాడు. అసలు దేవుడే లేకపోతే నాలో ఆనందం ఎక్కడిది? దేవుని సన్నిధే నాతో రాకపోతే నాకు సంతోషం ఏడిది? దేవుని సన్నిధే మాతో లేకపోతే మాకు విజయాలు ఎక్కడివి? అందుకే మూడో మాట ఏమన్నాడు అంటే, నీ సన్నిధి మాకు కావాలని అడిగాడు. ఇప్పుడు నాలుగోది మనం చూస్తున్నాం ఈరోజు వర్తమానంలో. అది 16వ వచనంలో చివరిలో ఒక మాట ఉంది. ఏమని చూడండి, అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజల నుండి ప్రత్యేకింపబడుదమని ఆయనతో చెప్పాను. ఈ కోణంలో ఆలోచన చేద్దాం. ఏమంటున్నాడు అంటే మోషే, మేము ప్రత్యేకింపబడ్డ వారమై ఉండాలి. మోషే కోరిక అది. లోకంలో మేము కలిసిపోకూడదయ్యా, నీ బిడ్డలమైనందుకు మేము లోకంలో ఒక ప్రత్యేకమైన రీతిలో కనబడాలి. ఏదో అంటారుగా, నలుగురితో ఏదో అట, కులంతో ఏదో అట. అదే. సో అలా కాదు కదా, అలా నలుగురితో కలిసిపోయేది కాదు క్రైస్తవ్యం అంటే. అసలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రారంభం నుంచి కూడా సపరేషన్, ప్రత్యేకించుట మనం చూస్తాం. దేవుడు వెలుగును చీకటిని వేరు చేసెను అంటే ఇంకో మాట ప్రత్యేకించెను కదా, సపరేటెడ్. సో అది ఏమైంది? మంచిది. సపరేట్గా ఉంటేనే మంచిది. గుర్తుపెట్టుకోండి, కొన్ని విషయాల్లో కలిసిపోతే మంచిది కాదు. కలిసిపోతే అది మన ఆత్మీయ జీవితానికి నష్టాన్ని తీసుకొచ్చింది. సో మోషే తను 40 సంవత్సరాలు ఎక్కడున్నాడు అంటే ఐగుప్తులో ఉన్నాడు. ఐగుప్తులో సకల విద్య ప్రావీణ్యతను సంపాదించుకొని ఐగుప్తు ప్రజలతోనే ఉన్నాడు, కలిసిపోయాడు. కొన్ని ఐగుప్తు అలవాట్లు కూడా వచ్చాయి అనుకోవాలి, చెప్పక తప్పదు. ఎందుకంటే ఇదే అండి, హెబ్రీయులతో వాదమాడుతున్నప్పుడు, గొడవాడుతున్నప్పుడు వెళ్ళి ఐగుప్తుని చంపేశాడు. సో చంపడం అనేటువంటిది ఐగుప్తు లక్షణం. అది ప్రేమించడం దైవిక లక్షణం, లేదంటే దేవుని ప్రణాళిక మీద ఆధారపడడం అది దేవుని యొక్క లక్షణం అయి ఉంటా ఉంటుంది. సో అక్కడ కొన్ని వెంటనే నిర్ణయాలు తీసుకోవడం, లేదంటే శరీరానుసారంగా ప్రవర్తించడం, ఇవన్నీ కూడా ఐగుప్తు లక్షణాలకు మనకు కనబడుతూ ఉంటాయి. సో తర్వాత 40 సంవత్సరాలు మిద్యానులో మామ మందను మేపుతూ వచ్చాడు మోషే. ఆ తదుపరి దేవుడు తనను పిలుచుకున్నాడు, అది వేరే విషయం. ఇక్కడ తలంపు ఏంటంటే, ప్రత్యేకతకు ఉన్నటువంటి శక్తి ఏంటో ఎరిగినవాడు ఎవరు? మోషే. మనం ఎంత ప్రత్యేకంగా ఉంటామో అంత ప్రభావితంగా మారుతాం. కలిసిపోయేంత వరకు మనలో ఏ ప్రభావం ఉండదు. ప్రత్యేకంగా మారితేనే మనలో ప్రభావం ఉంటుంది. చీకటిని లేదా వెలుగును, ఈ రెండింటిని కూడా ప్రభు ఏం చేశాడు? వేరుపరచడాన్ని బట్టి వెలుగు యొక్క ప్రభావం ఏంటో బయటపడింది.
అదే రీతిగా మనం కూడా లోకంలో ఉంటే దేవుని ప్రభావాన్ని అనుభవించలేము, మనలో నుండి కూడా ప్రభావం వెళ్ళదు. ప్రత్యేకంగా ఉండాలి, సపరేట్గా ఉండాలి, వేరుగా ఉండాలి. అది ఇక్కడ కోరుకుంటున్నాడు. అసలు దేవుని యొక్క పిలిపే అది కదా. సృష్టి కార్యంలో కూడా దేవుడు అన్నిటిని ప్రత్యేకపరుస్తున్నట్లు లేఖనాల్లో చూస్తున్నాం. ఎవడే సముద్రమును భూమిని ఆయన ప్రత్యేకపరిచాడు. అలా ప్రతీది ప్రత్యేకపరుస్తూ ఉన్నాడు. తర్వాత మనం చూస్తూ ఉంటాము 12వ అధ్యాయం వచ్చేసరికి ఆదికాండంలో దేవుడు అబ్రహామును పిలుచుకున్నాడు. అక్కడే స్టార్ట్ అయింది ప్రత్యేకత. తన ప్రజల్లో నుంచి, స్వజల్లో నుంచి, అలవాట్లలోంచి, ఆచారాల్లోంచి బయటికి రా అన్నాడు. ఎవరిని? అబ్రహాము. బయటికి వస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు అనేకులకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటావన్నాడు. లేదు లేదు నేను వీళ్ళతోటి కలిసి ఉంటాను అంటే అబ్రహాం గురించి ఈరోజు మనం మాట్లాడుకోవడానికి ఏమి ఉండేది కాదు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. కారణం ఏంటి అంటే ఆయన వెంటనే దేవుని పిలుపుకు లోబడి, ఎస్ నేను కలిసిపోకూడదు, నేను ప్రత్యేకంగా ఉండాలి, నా ప్రభు నన్ను పిలిచాడు కనుక నేను లోబడి విధేయత చూపించాలి అని చెప్పి చక్కగా అబ్రహాము విధేయత చూపించిన వాడే ఉన్నాడు కనుక అంతలా అతడు వర్ధిల్లాడు, ఆశీర్వదించబడ్డాడు. ఇదేనా క్రైస్తవులుగా మన జీవితాల్లో ఎందుకు ఆ ప్రభావాన్ని మనము కలిగి ఉండలేకపోతున్నాము అంటే ప్రత్యేకమైన జీవితాలు లేకయే. మనం అన్ని విషయాల్లో ప్రత్యేకించుకోవాలి, ఒక విషయమే కాదు, అన్ని విషయాల్లో ఆ ప్రత్యేకత కనబడుతూ రావాలి. సో అక్కడ అబ్రహాము దీవించబడ్డాడంటే ప్రత్యేకతే. అబ్రహాం కుమారుడు అయినటువంటి ఇస్సాకు యొక్క జీవితాన్ని కూడా మనం ఆలోచన చేయొచ్చు. అతడు కూడా ఎంత ప్రత్యేకంగానే జీవించాడు. తన జీవన విధానంగా మనం ఆలోచన చేస్తే అతడు మిగతా యవనస్తుల్లాగా లేడు కదా, తన తండ్రికి విధేయత చూపిస్తూ. ఇస్సాకు మనకు యేసుప్రభు వారికి ముంగుర్తుగా కనబడతాడు. ఆ తర్వాత మనం చూస్తాం ఇస్సాకు కుమారుడు అయినటువంటి ఎవరు? యాకోబు, ఏశావులు ఇద్దరు మనం చూస్తాం. ఏశావు మిళితమైపోయిన వంశం అది. ఏశావు కలిసిపోయిన, లోకంతో కలిసిపోయిన వంశం అది. అందుకే కానాను స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. తర్వాత యాకోబు కూడా కొంత కలిసిపోయాడు. యాకోబు లోకంతో కలిసిపోయినంత వరకు యాకోబు జీవితంలో ఆశీర్వాదం లేదు. ప్రత్యేకింపబడ్డ అనుభవంలోకి వచ్చిన తర్వాత యాకోబు ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు, యాకోబు దీవించబడ్డాడు. 12 గోత్రాలు మనం చూస్తూ ఉంటాం. సో ఏశావు దీవించబడకపోవడానికి, యాకోబు దీవించబడ్డానికి కారణం ఏంటి అంటే ఒకటే, ప్రత్యేకత. మనం ప్రత్యేకంగా జీవించాలి. ప్రత్యేకంగా జీవించకపోతే తర్వాత ఎంత ఏడ్చిన ఉపయోగం ఏముంది? యూదా పత్రికలో కదా ఆ మాట ఉంటుంది. రండి యూదా పత్రిక, అక్కడ మనము చూస్తూ ఉంటాము. యూదా పత్రికలోనైనా ఏడుస్తూ ఉంటాడు. దొరికిందా? యూదా పత్రికలోనా? క్షమించాలి, యూదా పత్రిక కాదనుకుంటా. ఆశీర్వదింపబడాలని కోరుకున్నాడు, అది పోగొట్టుకున్నాడు. తర్వాత ఎంత ఏడ్చినానో అది అతనికి దొరకలేదు. తర్వాత ఏశావు ఎంతో ఏడ్చాడు. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు అని ఎంత ఏడ్చినప్పటికీ కూడా మరలా అతడు ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోయాడు. సో ప్రత్యేకత లేకుండా మన జీవితాల్లో దీవెనలు, ప్రభావాలని మనం ఎన్నడూ కూడా పొందుకోలేము, సంపాదించుకోలేము. అందుకే ఇక్కడ మోషే ఆ మాట అంటున్నాడు, ప్రత్యేకత. ప్రభువా మేము ప్రత్యేకంగా ఉండాలి. సో ఐగుప్తులో ఉన్నంత వరకు వారు ఇంచుమించు 410 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు. 400 సంవత్సరాల కంటే పైచిలకు ఐగుప్తులో ఉన్నప్పుడు ఏ అలవాట్లు వస్తాయి? ఐగుప్తు అలవాట్లే వస్తాయి. సో ఇక్కడ మోషే ప్రత్యేకత యొక్క అనుభవాన్ని ఎరిగాడు కాబట్టే నేను నా ప్రజలు, అందుకే పైన మాట అన్నాడు, అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజల నుండి ప్రత్యేకింపబడుదుము. మిగతా జనులతో కలిసిపోయే రీతి కాకుండా మేము ప్రత్యేకంగా ఉండునట్లు మాకు సహాయం చేయి అన్నట్లుగా ప్రభువును వేడుకుంటున్నాడు. ఇదినా నీవు నేను లోకంతో మిళితమైపోయి కలిసిపోతున్నామా, ప్రత్యేకంగా ఉంటున్నామా? ఒక మాట అంటాడు పౌలు, చూడండి రోమిలు రాసిన పత్రిక, అంకుల్ యూదా పత్రిక చదవండి.
అది కాదు, ఓన్లీ ఈ యాకోబు వారి గురించి ఉంటుంది. సరే, ఇక్కడ మనం చూద్దాము. రోమిల రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో చాలా స్పష్టంగా పౌలు చెప్తున్నాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందడు. సో ఇక్కడ పౌలు చెప్తున్నాడు, ఏమంటున్నాడు అంటే, మీరు ఈ లోక మర్యాదను ఏం చేయొద్దు, అనుసరించకూడదు. చాలాసార్లు ఏం చేస్తాము, ప్రత్యేకంగా ఉండడానికి బదులుగా ఈ లోక మర్యాదను ఏం చేస్తాం, మనం అనుసరిస్తాం. ఈ లోకానికి ఒక మర్యాద ఉంది, పరలోకానికి ఒక మర్యాద ఉంది. ఒక మాటలో చెప్పాల్సి వస్తే స్టాండర్డ్ అంటాడు ఇంగ్లీష్లో అయితే, అంటే నియమములు అనొచ్చు. పరలోక నియమములకు తగినట్లుగా మనం బ్రతకాలి. ఎందుకంటే మన పౌరస్థితి ఎక్కడుంది, పరలోకంలో ఉందని పౌలు అంటున్నాడు. ఈ లోకంలో భూమి మీద మనం అంటాము మీ సొంతూరు, మా సొంతూరు, మీ సొంతూరు అని మాట్లాడుకుంటాం. అసలు మన సొంతూరు ఎక్కడ అంటే అదే పరలోకమే. అందుకే పౌలు అక్కడ అంటే పరలోకంలో మనకు వారసత్వం ఉంది, మనకు సిటిజన్షిప్ అక్కడ ఉంది. మనం ఈ లోకానికి సంబంధించిన వారము కాదు, మనం యాత్రికులము కేవలం. సో మనం ఏ లోకానికి సంబంధించినట్లు బ్రతకాలి, ఏ లోక మర్యాదకు సంబంధించినట్లుగా బ్రతకాలి అంటే పరలోక మర్యాదకు సంబంధించినట్లుగా బ్రతకాలి. అక్కడ అదే కోరుకుంటున్నాడు మోషే, నేను నీ ప్రజలైన వీరందరూ మేమందరం కూడా ప్రత్యేకంగా బ్రతకాలయ్యా, ఆ స్టాండర్డ్కి తగినట్లుగా బ్రతకాలి. ఈ దినాన మన జీవిత విధానం ఎలా ఉంది, ఏ స్టాండర్డ్కి తగినట్లుగా బ్రతుకుతున్నాం, భూలోక సంబంధమైనటువంటి విషయాల్లో కలిసిపోతూ, భూలోకంలో ఉన్నటువంటి మనుషులతో మిళితమైపోతూ లోకానుసారంగా జీవిస్తున్నామా? పౌలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. ఈ లోకంలో అంతా కూడా, ఈ లోక మర్యాద ఎలా ఉంటుందంటే అదంతా కూడా ఒక వ్యక్తి పూజలాగా ఉంటుంది. ఈ లోక మర్యాద ఎలా ఉంటుంది అంటే అది స్వార్థంతో కూడుకున్నది, గుర్తుపెట్టుకోండి. నిస్వార్థముగా ఏముండదు లోకంలో. లోకంలో ఉన్నదంతా ఏంటి, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబమే. లోకంలో ఉన్నదంతా ఏంటి, పాపమే. లోకంలో ఉన్నదంతా ఏంటి, చీకటే. లోకంలో ఉన్నదంతా కూడా భయంకరమైనటువంటి అంధకారమే కదా. సో ఈ లోకంలో మంచి మర్యాద అంటే ఏమైనా వచ్చిద్దా? సో లోక మర్యాదను మనం అనుసరించకూడదు. ఆనాడు చాలామంది విశ్వాసుల మీద, లేదంటే ఇప్పటికీ కూడా మనం ఆలోచన చేయొచ్చు, చాలామంది విశ్వాసుల మీద లోకము ఏం చేస్తుంది అంటే ఒత్తిడి చేస్తూ ఉంటుంది. అందుకే విశ్వాసులైనటువంటి వారు చాలామంది లోక సాంప్రదాయాలు, లోక అలవాట్లు, లోకపు కట్టుబాట్లు, లోకానుసారమైన జీవిత విధానాలు, వీటిల్లో మునిగిపోతూ వారు ప్రత్యేకతను కోల్పోతున్నారు. గుర్తుపెట్టుకోండి, ప్రత్యేకత కోల్పోయినప్పుడు ప్రభావాన్ని కోల్పోతాం, ప్రభావాన్ని కోల్పోయినప్పుడు ఆటోమేటిక్గా పాపం చేస్తాం, పాపం చేసేవాడికి పరలోకంలో స్థానం. ఎంత ప్రత్యేకంగా ఉంటే అంత పరిశుద్ధతను అలవరుచుకుంటావు, ఎంత పరిశుద్ధతను అలవరుచుకుంటే అంత ప్రభు పోలికలోకి వస్తావు, తద్వారా మన పరలోకానికి అర్హులుగా ఎంచబడతాం. అందుకే ప్రత్యేకత గురించి మోషే ఆ రోజుల్లోనే అంత లోతుగా ఆలోచన కలిగి ప్రభు దగ్గర అడుగుతున్నప్పుడు, ఈ దినాల్లో మనం ఇంకెంత అవగాహనతో ఉండాలి. అప్పటికేమీ యేసుప్రభు వారు చనిపోలేదు కదా మోషే టైంకి, ఆ యేసుప్రభు వారి గురించిన అవగాహన కూడా లేదు కదా. ఆ రోజుల్లోనే ప్రత్యేకత లేదంటే ప్రత్యేకంగా ఉండాలనేటువంటి తపన ఆయనకు అంతలా ఉన్నప్పుడు ఈ రోజుల్లో మనకెంత ఉండాలి. అందుకే ప్రతి చోట కూడా ప్రత్యేకంగా ఉండడానికి ప్రయాసపడాలి. అందుకే ఇక్కడ పౌలు అంటున్నాడు, ఈ లోక మర్యాదను ఏం చేయొద్దట, మనము అనుసరించకూడదు. ఈ లోక మర్యాద ఇందాక చెప్పినట్లు, ఈ లోక మర్యాద అది పాపానికి నడిపించేది. ఈ లోక మర్యాద అది స్వార్థంతో కూడుకుంది. ఈ లోక మర్యాద అది కేవలం మనుషులను మెప్పించేదిగానే ఉంటుంది. ఈ లోక మర్యాద అది మనిషిని తీవ్రమైనటువంటి నష్టంలోకి నడిపించేదిగా ఉంటుంది. అందుకే మనం ఈ లోకం, అందుకే పౌలు క్లియర్గా చెప్తున్నాడు, బ్రతిమిలాడు కొనుచున్నాను అంటాడు కదా. అక్కడ ఏమంటారు, బ్రతిమిలాడు కొనుచున్నా. ఆయనకేమొచ్చింది అంత కష్టం, విశ్వాసులను బ్రతిమలాడుకోవాల్సిన పరిస్థితి అంటే? విశ్వాసులు అయినటువంటి వారు లోక మర్యాదను అనుసరిస్తున్నారు కనుక వారిని బ్రతిలాడుకుంటున్నారు. మీరు లోక మర్యాదను అనుసరిస్తే, ప్రత్యేకంగా జీవించకపోతే నిత్యత్వంలో ప్రభుతో పాటు ఎలా ఉంటారు మీరు? వారు బ్రతిలాడుకుంటున్నారు, వద్దండి, లోక మర్యాదకు అనుసరించి జీవించమాకండి, అది మనకెంతో నష్టాన్ని తీసుకొచ్చిద్దని. సో ఇక్కడ అదే పౌలు అంటాడు,
ఇంకో మాట కూడా మనం చూడొచ్చు. ఇదే పౌలు అంటాడు, మనకు కూడా ఇవన్నీ తెలిసిన మాటలే. 2 కొరింథీలో అంటాడు, 6వ అధ్యాయంకి రండి, 17వ వచనం నుంచి. 2 కొరింథీ 6:17లో దేవుని ఆలయమునకు. సో ఇక్కడ ప్రత్యేకంగా ఉండండి ఉండండి అని పౌలు చెప్తూ దాని ఇంపార్టెన్స్ జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని ఆలయమునకు విగ్రహములకు ఏమి పొందిక. సో మనం ఎవరు? జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయుందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు, ఇదే ఆ పదం చూస్తున్నావు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి, వారి మధ్యలోంచి బయలుదేరి ప్రత్యేకంగా ఉండండి. అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినయుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలయుందురని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. ఇది క్లియర్గా చెప్తున్నాడు ప్రభు. ఏమంటున్నాడు అంటే, ఇదిగో మీరు వారిలో నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి. వారితో కలిసిపోకూడదు, ప్రత్యేకంగా ఉండాలి. క్రైస్తవ జీవితం అంటేనే ప్రత్యేకత అండి. అసలు ప్రత్యేకతే లేకపోతే ఎంత నష్టం. అదే ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ పైన ఏమన్నాడు, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటికి ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్క. సో వారితో జోడుగా మనం ఉండకూడదు, వారితో కలిసిపోయి మనం ఉండకూడదు, ప్రత్యేకంగా బ్రతకాలి. సో మోషే అదే అడుగుతున్నాడు, ప్రభువా నేను నీ ప్రజలైన మేమందరం కూడా ప్రత్యేకంగా బ్రతకాలి, ప్రత్యేకంగా ఉండాలి, అన్ని విషయాల్లో మమ్మల్ని మేము ప్రత్యేకపరచుకోవాలి. అందుకే పేతురు రాసిన మొదటి పత్రికలోను లేవియా కాండంలో ఒకటే మాట మనం చూస్తాం, నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండేది. ఎక్కడి నుంచి వచ్చింది? ప్రత్యేకతలో నుంచేగా పరిశుద్ధత వచ్చేది. ప్రత్యేకత అవ్వకుండా లేదా ప్రత్యేకంగా ఉండకుండా పరిశుద్ధతను ఎన్నడూ కూడా మనం ఏం చేయలేము, సంపాదించుకోలేము. వారి మధ్య నుండి మనం బయలువెడలి. సో ప్రత్యేకత దగ్గరకు వచ్చేసరికి ఒకటి ఆత్మ సంబంధమైన ప్రత్యేకత ఉండాలి. ఆత్మ సంబంధమైనటువంటి ప్రత్యేకత, ఆత్మీయంగా భక్తిలో ప్రత్యేకత. క్రైస్తవ్యంలోనే చాలా రకాల భక్తులు చేసేవాళ్ళు ఉన్నారు. క్రైస్తవ్యంలోనే రకరకాల భక్తి చేస్తారు. ఇప్పుడు RCM వాళ్ళు ఉన్నారు, వారు కూడా భక్తి చేస్తారు. నిష్ట గరిష్టలు కలిగిన వారుగానే ఉంటారు. సో ఇక్కడ అలాగ కాదు, ఆత్మీయంగా మనం ప్రత్యేకంగా ఉండాలి. సో ఆ రోజుల్లో RCM వ్యవస్థ పుట్టినప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే, ఏ దేశంలోనైతే ఈ RCM మిషన్ స్టార్ట్ అయిందో ఆ దేశంలో క్రైస్తవ్యాన్ని ప్రకటిస్తూనే వాళ్ళ అలవాట్లు, అంటే పూర్వం నుంచి ఆచరిస్తున్న విషయాలు కొన్ని ఉంటాయి. భారతదేశంలో కొన్ని ఆచారాలు నియమాలు ఉంటాయి. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే RCM వాళ్ళు, భారతదేశంలో ఉన్న ఆచార నియమాలు పాటించండి, కేవలం యేసుప్రభు వారిని నమ్ముకోండి అంటే వాళ్ళు ఎలాగ నేర్పించారు ప్రజలకు అంటే, అందరితో పాటు ఈయన ఒక్కడు అన్నట్లుగా నేర్పించారు. సేమ్ అది భారతదేశం, మీరు యూరోప్ కంట్రీస్కి వెళ్ళినా లేదా మిగతా దేశాలకు వెళ్ళినా అక్కడ కూడా ఇదే పద్ధతి కనబడతా ఉంటుంది. అంటే లోక మర్యాదను వాళ్ళు ఏం చేయట్లేదు, విడిచిపెట్టట్లేదు. సో అలా మనం ఆత్మీయ జీవితంలో ప్రత్యేకంగా ఉండాలి. ఇలాగా చాలా రకరకాల శాఖలు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే లోక మర్యాదను అనుసరించేటట్లుగా వారు ప్రేరేపిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ పౌలు చాలా స్పష్టంగా చెప్తున్నారు, మీరు వారిలో నుండి బయలువెడలి అంటాడు కదా, మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి. సో ఆత్మీయమైన ప్రత్యేకత కనబడాలి. తర్వాత మోరల్ సపరేషన్ అంటారు, స్పిరిచువల్ సపరేషన్, మోరల్ సపరేషన్. నైతికంగా కూడా ప్రత్యేకంగా కనబడాలి. కొంతమంది దేవుని ఎరిగినట్లుగానే ఉంటారు, కానీ వారి యొక్క జీవిత విధానం మనం చూసినట్లయితే యథార్థత కనబడదు. ఉద్యోగాలు చేసే చోట యథార్థత కనబడదు, పనులు చేసే చోట యథార్థత కనబడదు, వ్యాపారాలు చేసే చోట యథార్థత కనబడదు. సో ఆత్మీయతలో ప్రత్యేకత కనబడాలి, జీవిత విధానంలో కూడా ఏం కనబడాలా, ప్రత్యేకంగా కనబడాలి. చాలాసార్లు ఆత్మీయంగా ప్రత్యేకంగా కనబడతారు, పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఆరాధిస్తూ ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ ప్రభుని హత్తుకొని జీవిస్తున్నట్లుగా. కానీ జీవిత విధానం దగ్గరకు వచ్చేసరికి ఏమాత్రం యథార్థత కనబడదు.
అమ్మ మీరు చర్చికి వెళ్తారట కదా, కానీ ఎందుకు ఇంత అబద్ధాలు ఆడుతున్నావు నీవని అన్యజనులు మనల్ని అనేలాగా ప్రవర్తిస్తాం కొన్నిసార్లు. మీరు దేవుని నమ్ముకున్నారని చెప్తారు కదా, ఇదేంటి ఇంత దొంగ వ్యాపారం చేస్తున్నారు అని వాళ్ళు మనల్ని ప్రశ్నించే రీతిలో కొంతమంది ప్రవర్తిస్తూ ఉంటారు. తలంపు ఏంటంటే ప్రత్యేకత అంటే కేవలము ఆ వస్త్రధారణలో బయటికి బాహ్య సంబంధమైన ప్రత్యేకత కాదు, ఏదో ఆదివారం మందిరానికి వెళ్తున్నామని కనపరుచుకోవడం మాత్రమే కాదు, నీ మిగతా రోజుల్లో నీ జీవిత విధానంలో కూడా ఎలా కనబడాలి అంటే ప్రత్యేకత కనబడాలి, నీ పనిలో ప్రత్యేకత కనబడాలి, పరిశుద్ధత కనబడాలి, ఇతను ప్రేమించుట, నేను దూషించే వారిని క్షమించుట, ఇవన్నీ ప్రత్యేకత, ఇవన్నీ మోరల్ సపరేషన్ అంటూ ఉంటారు. తర్వాత కల్చరల్ సపరేషన్స్ అని కూడా అంటారు. అంటే నీ వస్త్రధారణలో కూడా ప్రత్యేకత కనబడాలి. ఏమండి, అంతకుముందేమో ఇష్టానుసారంగా అలంకరించుకునేదానివేమో, ఇష్టానుసారంగా బ్రతికిదా వచ్చేదానివేమో, ఇప్పుడు అలా ఉండడానికి వీల్లేదు. సో ఇన్ని విషయాల్లో ప్రత్యేకత కనబడాలండి. నీ కల్చరల్ సపరేషన్ అంటారు దీన్ని. నువ్వు ఎలాగా అలంకరించుకుంటున్నావు, లేదంటే ఇతరులతో కూర్చున్నప్పుడు నీ సంభాషణ ఏ రీతిగా ఉంటా ఉంది, అంతకుముందు ఎలా ఉంది, ఈ ప్రత్యేకత కనబడకపోతే కష్టం. అంతకుముందు కూడా చెప్పాము సార్, పాతపట్నంలో ఉన్నప్పుడు సేవ చేస్తున్నప్పుడు ఆ రోజు ఎవరో బయట నుంచి వచ్చారు, బయట నుంచి అనుకుంటా, దేవుని మందిరానికి వస్తే ఆ మందిరం పక్కన ఉన్న వాళ్ళు అడిగారు, వాళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళేనా అని అడిగారు. ఎందుకు ఆ ప్రశ్న వేస్తున్నారు అని వాళ్ళని అడిగితే, లేదు లేదు ముస్లింలాగా వచ్చారు వాళ్ళు అన్నారు. అంటే గురక వేసుకొని ఏం రాలేదు వాళ్ళు, అంటే జస్ట్ ఒక బొట్టు ఒకటే లేదు కానీ మొత్తం కూడా ఏం వేసుకున్నారు, అలంకరించుకొని వచ్చారు, మంచి కళ్ళ కాటుకు పెట్టుకొని దిట్టంగా అలంకరించుకొని మేకప్ వేసుకొని. వాళ్ళు అనుకున్న ముస్లింలు వచ్చారు ఏంటి అని. సో ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అంటే, ప్రత్యేకత అంటే అంతరంగంలో స్టార్ట్ అవ్వాలి, తర్వాత మన మాట తీరులో ప్రారంభం అవ్వాలి, ఆ తర్వాత మన వస్త్రధారణలో కూడా ప్రత్యేకత కనబడాలి. తెల్లయ్యే ఏమని నేను అనట్లేదు, ఒకవేళ ఎవరైనా తెల్లయ్యి మాత్రమే వేయాలంటే అదిగో నేను ఒప్పను, అది కూడా వేషధారణే అంటాను. సో ప్రత్యేకత అంటే అట్లీస్ట్ కొంత ప్రత్యేకతనే కనబడాలి కదా దేవుని నమ్ముకున్నాక. అప్పుడు అలాగే బట్టలు వేసుకొని ఇప్పుడు అలాగే బట్టలు వేసుకుంటే ఏమండి అంటారు గంగిరెద్దులాగా, అలాగ అలంకరించుకుంటే సింపుల్గా మనం ఉండాలి, అన్ని విషయాల్లో కూడా మాదిరికరంగా ఉండాలి. ఆ తర్వాత ఇంకో ప్రత్యేకత ఏంటంటే రిలేషనల్ సపరేషన్ అంటారు. అంటే బాంధవ్యాలలో కూడా ప్రత్యేకత కనబడాలి. మా లోకంలో మనం చూడండి, మా ఇంటికి వస్తే ఏం తెస్తాం, మీ ఇంటికి వస్తే ఇది లోక సంబంధమైన రిలేషన్ అట్టే ఏడ్చిద్ది. కానీ మన దగ్గర అట్ట కాదు, మనకు వీలైనంత మట్టుకు మన వారితో మంచి సంబంధాన్ని మెయింటైన్ చేయాలి. వాళ్ళ నుంచి ఏం ఆశించకుండా మన వంతులో ఏమైనా అయితే మనం చేయగలిగేటట్లుగా ఉండాలి. అందుకే అన్ని విషయాల్లో ప్రత్యేకత కావాలి. అందుకే ఇక్కడ మోషే అంటున్నాడు, ప్రభువా నీవు మమ్మల్ని ప్రత్యేకపరచు, మేము ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటున్నాం, నీవు మమ్మల్ని ప్రత్యేకపరిస్తే అది మాకు ఆశీర్వాదం. ఐగుప్తులో ఇన్ని సంవత్సరాలు ఉండి మా ఆలోచనలు ఇంకా అక్కడే ఉన్నాయి. ఇజ్రాయెల్ ప్రజల ఆలోచనలు ఎక్కడున్నాయి, ఇంకా ఐగుప్తులోనే ఆ కీరకాయలు దోసకాయల దగ్గర ఆగిపోయింది. సో ప్రత్యేకపరచు, మా మనసులు ప్రత్యేకపరచు, మా శరీరాలను ప్రత్యేకపరచు, మా జీవిత విధానాన్ని ప్రత్యేకపరచు, మా రిలేషన్స్ ఇవి కూడా ప్రత్యేకపరచు. అక్కడ ఉన్నప్పుడు అసలు ఏ రిలేషన్స్ సరిగ్గా లేవు, ఇప్పుడు మమ్మల్ని ప్రత్యేకపరచు, వెరసి మేమందరం కూడా ప్రత్యేకంగా కనబడాలి. అదే అబ్రహాముని పిలుచుకుంది ప్రత్యేకత కోసమే కదా, నీ ప్రజలు నా ప్రజలు అని నువ్వు అనుకోవాలనే కదా, ఆ ప్రత్యేకత మాలో ఉండాలి. కాబట్టి ప్రభువా నీవు మాతో రా అని అడుగుతున్నాడు మోషే. ఇది నీవు నేను మనం ఉంటున్న గ్రామంలో మనం నమ్ముకున్నటువంటి లేదంటే మనం నమ్మినటువంటి క్రీస్తును ప్రకటిస్తున్న నీవు నేను ప్రత్యేకంగా ఉంటున్నామా? ప్రత్యేకంగా ఉండకుండా దేవుణ్ణి ప్రకటించినా కూడా వ్యర్థమే, ఎవడు విండు ఎవడు నమ్ముడు కూడా. ప్రత్యేకంగా బ్రతుకుతూ దేవుణ్ణి ప్రకటించినప్పుడు అది ఎంతో ప్రభావితంగా ఉంటుంది. సో మోషే అడిగినట్లుగా మనం కూడా అడుగుదామా, ప్రభువా నేను నా కుటుంబం ప్రత్యేకంగా ఉండాలి, అన్ని విషయాల్లో మేము ప్రత్యేకంగా ఉండాలి, మా ప్రత్యేకత అన్ని జనులకు నిన్ను చూపించేదిగా ఉండాలి, మా ప్రత్యేకత మాకు కూడా ఎంతో ఆశీర్వాదకరంగా ఉండాలి, దయతో కనికరించి మమ్మల్ని అట్లే ప్రత్యేకపరచవా? మోషే అదే అడుగుతున్నాడు ఈ రాత్రికాల సమయంలో.
దేవుని పాసానిలో సాగిలపడి ప్రభువుని అడుగుదామా? లోక మర్యాదను అనుసరించక పరలోకపు మర్యాదను అనుసరించి జీవించినట్లు నన్ను నా కుటుంబాన్ని ప్రత్యేకపరచుము. నువ్వు సెలవిచ్చినట్లు వారిలో నుండి బయలువెడలి రమ్మని పిలుస్తున్నావు కదా. ఇదిగో ప్రభువా, నేను నీతో అంటుకట్టబడి నీతో మాత్రమే సహవాసం కలిగి ఉండి ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండినట్లు నాకు నీ సహాయం దయచేయని అని ప్రభుని అడుగుదాం. రండి ప్రార్థన చేద్దాం.